హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో మనమైతే ఇప్పుడు కేరళకి స్టార్ట్ అవుతున్నాం. వెల్కమ్ బ్యాక్ టు నితీష్ వ్లాగ్స్. సో చాలా రోజుల తర్వాత ఒక వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను. సో ప్రజెంట్ హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి ఇప్పుడే ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాను. మనకి ఇంకొక 1.5 అవర్లో ఫ్లైట్ ఉంది. సో నేనైతే కేరళలో మా ఫ్రెండ్స్ ఉంటే సరదాగా అలా వెళ్ళి అన్ని ప్లేసెస్ కవర్ చేసి తిరిగొద్దామని అనుకుంటున్నాను. సో ఇప్పుడే వచ్చి నెక్స్ట్ బ్యాగ్ చెక్ఇన్ చేసుకోవాలి. సో కౌంటర్ ఎక్కడ ఉంది చూడాలి ఇక్కడ. సో చూడండి, ఇక్కడ అందరైతే మిషన్లో వాళ్ళ బోర్డింగ్ పాస్ తీసుకుంటున్నారు. ఓకే, సో మనం ఇప్పుడు మన బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి వెళ్దాం. ఓకే, సో మనమైతే మన బోర్డింగ్ పాస్ వచ్చింది. సో Zone 2 gate number 16 and flight starts from 2:15 PM. ఓకే, ఇప్పుడైతే మనం బ్యాగ్ చెక్ఇన్ ఇచ్చేద్దాం. ఫ్లైట్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. చూడండి, అదే మన ఫ్లైట్ ఇండిగో. ఓకే, ఇప్పుడే ఫ్లైట్లోకి ఎంటర్ అయ్యాం. ఇండిగో ఎయిర్లైన్స్. మన సీట్ నెంబర్ అయితే 16F. ఎగ్జిట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర ఉంది. సో నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఫ్లైట్ ఎక్కడం అయితే ఇదే మొదటిసారి. చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నాను. సో అన్ఫార్చునేట్లీ నేను విండో సీట్ బుక్ చేయలేదు, బట్ నాకు మాత్రం ఆ బోర్డింగ్లో విండో సీట్ వచ్చింది. ఐఎమ్ ఫీలింగ్ సో లక్కీ. మన ఫ్లైట్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. విస్తారా ఎయిర్లైన్స్ స్టార్ట్ అయింది. సో దాని తర్వాత నెక్స్ట్ మన ఫ్లైటే టేక్ ఆఫ్ అవ్వబోతుంది. సో ఇప్పుడు చూడండి విస్తారా ఫ్లైట్ ఎలా టేక్ ఆఫ్ అవుతుందో. ఓకే, సో విస్తారా టేక్ ఆఫ్ అయిపోయింది. సో మన ఫ్లైట్ ఇప్పుడే మెల్లిమెల్లిగా స్టార్ట్ అయింది. సో క్యాబిన్ క్రూ అంతా మనం ఇలా పాటించాలి. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎలా పగలగొట్టాలి, వామిటింగ్ వచ్చినప్పుడు ఎలా వామిటింగ్ చేయాలి. సో అలాంటివన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫ్లైట్లో. ఇలాగా మనందరికీ ఒక యూజర్ మాన్యువల్ ఉంటుంది మన సీట్ ముందు. సో ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు చెప్పింది అర్థం కాకపోయినా మనం ఇవన్నీ చదువుకొని ఒకసారి చూసుకోవచ్చు. సో మరి కాసేపట్లో మన ఫ్లైట్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. మన ఫ్లైట్ ఇప్పుడే రన్వే మీదకి వెళ్ళడం స్టార్ట్ అయింది. ఇదిగో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మన ఫ్లైట్ అయితే 2:15 PMకి స్టార్ట్ అవ్వబోతుంది. ఇది ఏమాత్రం డిలే లేకుండా స్టార్ట్ అయిపోయింది. సో నాకు మాత్రం లక్కీగా విండో సీట్ వచ్చింది. ఓకే, ఇది మాత్రం నాకు ఫస్ట్ టైంలో లైఫ్లో ఫస్ట్ టైం నేను ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నా. లక్కీగా విండో సీట్ కూడా వచ్చింది. అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది విండో సీట్ నుంచి వ్యూ చూస్తున్నప్పుడు. ఇప్పుడే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యి స్టార్ట్ అయింది కొచ్చికి. కొంచెం సేపు ఎలా ఉంటుందంటే మన చెవులన్నీ ఏదో మూసుకుపోయినట్టు, ఒక 2 minutes వామిటింగ్ వచ్చినట్టు అలా ఉంటుంది. సో చూడండి క్లౌడ్స్ ఎలా ఉన్నాయో. చాలా బ్యూటిఫుల్గా ఉంది విండో సీట్ నుంచి ఫ్లైట్ చూడడం. మీరు కూడా ఎవరన్నా ఫ్లైట్లో వెళ్ళాలనుకుంటే మోస్ట్లీ విండో సీట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది కాస్త కొంచెం ఎక్కువైనా పర్లేదు, బట్ ఎక్స్పీరియన్స్ ద క్లౌడ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇది మాత్రం చాలా మంచిగా ఉంటుంది చూడడానికి. ఇది అందరూ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఇప్పుడే అనౌన్స్ చేశారు. ఓకే, మనం ఇప్పుడే ల్యాండ్ అయ్యాం కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కేరళలో. కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది 100% సోలార్ ఎయిర్పోర్ట్. ఇది 100% సోలార్ కరెంట్తో మాత్రమే రన్ అయింది.
ఇతర ఏ పవర్ యూజ్ చేయదు. ఇక్కడ పెద్ద పెద్ద ప్యానల్ సోలార్. కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచి ద ఫ్లైట్స్ ఇన్ఫ్లో ఎలా ఉంటుంది, అవుట్ఫ్లో ఎలా ఉంటుంది అంటే చాలా ఎక్కువ ఫ్లైట్స్ ఉంటాయి ఇక్కడ నుంచి దుబాయ్కి, అండ్ నెక్స్ట్ షార్జా, నెక్స్ట్ సౌదీ అరేబియా, యుఏఈ. అసలు ఇక్కడ నుంచి చాలా ఏరోప్లేన్స్ అవుట్ఫ్లో చాలా ఉంటుంది. మీరు చూస్తే ఎవ్రీ 10 to 15 minutes ఒక ఫ్లైట్ ల్యాండ్ అవుతూనే ఉంటుంది, ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతూనే ఉంటుంది. ఈ ఎయిర్పోర్ట్ చాలా బిజీగా ఉంటుంది. సో మనం ఇప్పుడే ఎయిర్పోర్ట్లోకి వచ్చేసినాం. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేద్దాం మనం. సో ఇక్కడ ఎస్కలేటర్ ఉంది, ఎస్కలేటర్ దిగేసి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్ళిపోదాం. సో మన లగేజ్ అయితే చెక్-ఇన్కి ఇచ్చాం. సో మన లగేజ్ ఇక్కడ ఈ బెల్ట్ మీద వస్తుంది. సో ముందే మనం బోర్డింగ్ పాస్ తీసుకున్నప్పుడే మన లగేజ్ చెక్-ఇన్ చేసి దానికి మార్క్ ఇచ్చారు. సో ఇప్పుడే తీసుకొని మనం బయటకు వచ్చాం. సో నేను చెప్పాను కదా ఇక్కడ నా ఫ్రెండ్ ఉంటాడని చెప్పి, ఇదిగో కృష్ణకాంచారి వీడే. సో కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో వర్క్ చేస్తాడు. సో మేమైతే ఇప్పుడు సరదాగా స్టార్ట్ అయ్యి రూమ్కి వెళ్ళిపోతున్నాం. సో చూడండి ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి ఎలా ఉందో. వెరీ బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్. ఇదంతా కొచ్చి సిటీ. చూడండి యునైటెడ్ నేషన్ ఛాంపియన్ ఆఫ్ ఎర్త్ అవార్డ్. సో ఈ ఎయిర్పోర్ట్కి అవార్డు కూడా వచ్చింది. అండ్ కేరళ ఈజ్ గాడ్స్ ఓన్ కంట్రీ. సో ఇప్పుడే మనం ఇలా చిన్న చిన్న సందుల్లో నుంచి మన రూమ్కి అయితే వెళ్తున్నాం. సో చూడండి ఇక్కడ చర్చెస్ అన్నీ బ్యూటిఫుల్గా, గ్రీనరీస్. అండ్ ఇక్కడ మీరు చూస్తే ప్రతి ఇంట్లో ఖచ్చితంగా మినిమం 4 నుంచి 5 చెట్లు ఉంటాయి. వీళ్ళంతా గ్రీనరీ, నేచర్కి చాలా అలవాటై ప్రతి ఇంట్లో మంచి మంచి చెట్లు పెంచుకుంటున్నారు. ఇది మాత్రం నాకు బాగా నచ్చింది ఇక్కడ కేరళలో. అండ్ రోడ్స్ చాలా పీస్ఫుల్గా ఉన్నాయి. ఒక్కొక్క ఇల్లు అసలు ఎలా కట్టారంటే చాలా బ్యూటిఫుల్గా కట్టారు అన్ని ఇల్లులు. సో నాకు తెలిసి వీళ్ళ డబ్బులన్నీ వీళ్ళ ఇల్లుకే ఖర్చు అయిపోయినట్టున్నాయి. ప్రతి ఇంట్లో చెట్లు, పచ్చదనం, మినీ గార్డెన్ చాలా బాగున్నాయి కొచ్చిలో ఇల్లు. సో ఇదండి మనం ఇలా కొచ్చిన్కి ఇప్పుడే రిసీవ్ అయ్యి అలా సరదాగా మా ఫ్రెండ్ రూమ్కి వెళ్తున్నాం. సో నెక్స్ట్ బ్లాగ్లో మిగతాది చూద్దాం.